అంజలి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇందులో రాసి చూపించు, సరేనా? అంజలి, నేను ఇంటికి రావాలి అంతే కదా? నేను రాను. అంజలి నాకేం చెప్పాలనుకుంటుందో తెలుసుకునేంత వరకు రాను. రాధా, ఆహాహా, అను కాదు, రాధా, రాధా అంతే. కంగారా? కంగారేం లేదే, ఏం లేదు. అనూహ్యకి హాసినికి సంబంధం ఏంటి? అంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటి? నాకు ఆ విషయం తెలియకూడదని హాసిని ఎందుకంత జాగ్రత్త పడుతున్నట్టు? ఏదో జరుగుతుంది, అదేంటో తేల్చాల్సిందే. ప్రశాంత్, రేపు మన ఎంగేజ్మెంట్ కి నీ వైపు నుంచి ఎవరెవరిని పిలుస్తున్నావు? ఎంతమందో తెలిస్తే క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలి కదా. నీకు తెలియని నా వాళ్ళు ఎవరున్నారా? మీరు తప్ప. ఇట్స్ ఓకే ప్రశాంత్, నీ వైపు నుండి రాకపోతేనే నా వైపు నుండి వస్తారు కదా. చూస్తూ ఉండు మన ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో. సరే, నేను నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇన్వైట్ చేయాలి. వస్తాను. హాయ్ సంధ్య, రేపున ఎంగేజ్మెంట్ ఇంట్లోనే చేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. సార్, హాసిని మేడం ఉన్నారా? నువ్వెవరమ్మా? బ్యూటీ పార్లర్ నుంచి వచ్చాను సార్. మేడం రమ్మన్నారు. అలాగే కూర్చో. మీ పేరు? మను సార్. యూ హ్యావ్ టు కమ్, ఓకే? హాసిని, నీకోసం అను వచ్చింది. వాట్? అను? అను వచ్చిందా? కింద వెయిట్ చేస్తుంది. అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారా? అదేం లేదు, కంగారేం లేదు. సరే, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి అనూహ్యని కలిసి వస్తాను. అదే అనుని కలిసి వస్తాను. డౌట్ లేదు, కన్ఫర్మ్. అను అనగానే అనూహ్యకి కనెక్ట్ అయిందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. ఎలా తెలుసుకోవాలి? అను, రెస్టారెంట్లో ప్రశాంత్ మనిద్దరిని చూశాడు. దాని గురించి నీతో మాట్లాడాలి. రేపొద్దున 7 గంటలకి ఉప్పల్ దగ్గర
కన్స్ట్రక్షన్ లో ఉన్న మా బిల్డింగ్ దగ్గరికి రా. అలాగే దీని గురించి నాకు ఫోన్ చేసి మాట్లాడుకో. ప్రశాంత్ నా పక్కనే ఉంటాడు. ఓకే మేడం. బాలా, నా మాట విని నువ్వు ఇంటికెళ్ళు. అంజలిని నేను చూసుకుంటాను. లేదు శాలిని, అంజలి కోలుకునే వరకు నేను వెళ్ళలేను. ఇట్స్ నాట్ కరెక్ట్ బాలా. ఇన్ని రోజులు తిండి నిద్ర లేకపోతే ఏమవుతుందో ఎలా ఉంటుందో ఒక డాక్టర్గా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మోరోవర్, అంజలిని ఫర్దర్గా చూసుకోవడానికైనా నీకు ఓపిక కావాలి. నువ్విప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయావు. అనవసరంగా నీ హెల్త్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. నువ్వు ఇలాగే ఇంటికెళ్లకుండా ఉంటే ఆంటీ అంకుల్ ఎంత కంగారు పడతారో ఆలోచించు. వాళ్ళనుకుని నువ్వు పట్టించుకోవాలి కదా. అది కాదు శాలిని. ప్లీజ్ బాలా, ఇంకేం మాట్లాడుకు. ఇంటికెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వు. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు. చూసుకో శాలిని. ఇప్పుడు ఏం చేయబోతున్నారమ్మా? ఎప్పుడైనా హత్యని కళ్ళతో చూసావా? లేదమ్మా. ఇప్పుడు చూద్దు కాని. మేడం, జనరల్ వార్డులో ఉన్న పేషెంట్ కి సీరియస్ గా ఉంది, త్వరగా రండి. అవునా? పద. పదండి పదండి. ఏవే, బాలాన్ని నీ మొగుడని తెలుసుకుని సంతోషపడ్డావా? ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతామనుకున్నావా? నువ్వక్కడికొస్తే మేమేం కావాలి? రోడ్డును పడి అడుక్కు తినాలా? ఈ భద్ర బతికుండగా బాలా నీకు దక్కనివ్వను. బాలా నా ఇంటల్లుడు, నీ మొగుడు కానివ్వను. బాలాని నిన్ను ఏనాటికి ఒక్కటవ్వనివ్వను.
అంజలి అంజలి ఏమైంటుంది? నర్స్, తన్ని నా పక్కనున్న వార్డ్రూమ్ కి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. ఏంటన్న మీరు చెప్పేది? అవునరా, అక్కడ హాస్పిటల్లో అంజలి ఆరోగ్యం కోసం నువ్వు ఆరాటపడుతున్నావు. ఇక్కడ తన మాట నెగ్గించుకోవడం కోసం మీ అమ్మ గొడవ చేస్తోంది. అంటే నువ్వు వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని పట్టుబట్టు కూర్చుంది. ఏంటి నాన్న ఇది? మీరన్నా చెప్పొద్దా? ఒకళ్ళు చెప్తే వినే రకం మీ అమ్మ. ఛ! అమ్మా, 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 నాన్న చెప్తుంది నిజమా? నువ్వేం తినడం లేదు, తాగడం లేదంట? ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? మరేం చేయమంటావురా? నీకు మీ అమ్మక్కర్లేదు, నాకు నా కొడుకు కావాలి. వాడు సుఖంగా సంతోషంగా ఉండడం కావాలి. ఇప్పుడు నీకేం కావాలి? నీకు అంజలికి మధ్య ఏంటి? ఎందుకింత కేర్ తీసుకుంటున్నావు? ఎందుకు నేనెంత చెప్పినా నా మాట వినడం లేదు? ఇప్పుడు వివరాలు చెప్పేంత ఓపిక నాకు లేదు. చెప్పినా నీకు అర్థం కాదు. నువ్విలా ప్రతి చిన్న విషయానికి మారం చేస్తూ అలుగుతూ కూర్చుంటే నేనేం చేయలేనమ్మా. అవతల మనిషి చావు బతుకుల మధ్య ఉంది, అందులోనూ నా వల్ల. నేను స్నానం చేసి ఫ్రెష్ అయి వెళ్ళాలి. ఒక ఫ్రెండ్గానే కాదు, ఒక డాక్టర్ కాదు నా డ్యూటీ. వెళ్తున్నా. బాలా, 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 బాలా అంటే ఏంట్రా? అమ్మ చచ్చినా పర్లేదా నీకు? వాడు చెప్తున్నాడు కదా, అవతల అంజలి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉందంటే రెట్టించి అడుగుతావేంటి? వాడి ఇంటికి వచ్చి 3 రోజులైంది. ఇక వదిలేవాణ్ణి. మీరొకరు ఎవరికి ఏం చెప్పాలో ఎలా నచ్చ చెప్పాలో కూడా తెలిసి చావదు. చిచి, అంతా నా కర్మ, నా కర్మ. మేడం అప్పుడే వచ్చేసరే. మేడం, 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 కలవమని మెసేజ్ పెట్టారు. ప్రశాంత్ గురించేనా?
రెస్టారెంట్ లో మనం మాట్లాడుకోవడం ప్రశాంత్ చూశాడని మెసేజ్ చేశారు, అందుకేనా? ఆ మాత్రం దానికి ఎందుకు మేడం టెన్షన్ పడుతున్నారు? ముందు ప్రశాంత్ కి జాబ్ రాకుండా చేశారు. అంజలి ప్రశాంత్లు కలవకుండా ముకుందరావుని బెదిరించి మరీ వాడుకున్నారు. నన్ను ప్రశాంత్ కు దగ్గర చేసి తను నా మాట నమ్మేలా చేశారు. బాలకి అంజలికి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందని ప్రశాంత్ సందేహపడేలా చేశారు. ప్లాన్ చేసి హోటల్లో అంజలిని ట్రాప్ చేసి బాలకి అంజలికి అక్రమ సంబంధం ఉందని ప్రశాంత్ నమ్మేలా చేశారు. అంతా వర్కౌట్ చేసిన మీరు ఇంత చిన్న విషయానికి కంగారు పడుతుంటే ఆశ్చర్యంగా ఉంది మేడం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎక్కడికి పారిపోతున్నాం? ఈ భద్ర బతికుండగా బాల నీకు దక్కనివ్వను. బాల నా ఇంటల్లుడు, నీ మొగుడు కాదు, కానివ్వను. బాలాని నిన్ను ఏనాటికి ఒక్కటి కానివ్వను. రావే. తాంబూలాలు మార్చుకోండి.